Yes, let's continue the second part of the Web for Unit 1. Just we have stopped in the first unit here itself. So the topic is economics. So what is meant by economics? Next, significance means importance. Importance of economics in the economics, then importance in. So starting manaku normally first unit two parts ka divide ayindi. Okati business and okati economics. Okay, right. So first introduction to that economics. Economics is a study of how individuals, businesses and governments allocate scarce resources to satisfy unlimited wants. Okay, normal economics అంటే సపోజ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఆ ఆర్గనైజేషన్ ప్రొడక్షన్ చేస్తుంది, రైట్. సో ఆ ప్రొడ్యూస్ చేస్తున్న గూడ్స్ అనేవి ఎంత లైక్ వాట్ ఈస్ కాల్డ్ రిలయబిలిటీ, ఎంత రిలయబిలిటీ ప్రొడ్యూస్ చేస్తుంది, ఎంత అవైలబిలిటీతో ప్రొడ్యూస్ చేస్తుంది, ఇక్కడ కస్టమర్స్కైనా యూజర్స్కైనా ఆ పర్ఫెక్ట్ ప్రొడక్షన్ అనేది సరిపోతుందా లేదా, లైక్ క్వాంటిటీ ఎంత ఉంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకనామిక్స్. అండ్ వన్ అదర్ థింగ్ ఈజ్ రిసోర్స్ అలొకేషన్ అనమాట. ఓకే, ఎకనామిక్స్ అని అంటే మనకు కంప్లీట్గా మనము మార్కెట్లో అనలైజ్ అనమాట, మార్కెట్ అనలైజ్ చేసి మనకు కావాల్సిన రిసోర్సెస్ని అలొకేట్ చేసుకోవడము, గ్యాదర్ చేసుకోవడము. అండ్ అదొకటే కాదు, రైట్, అకార్డింగ్ టు దట్ మార్కెట్ ట్రెండింగ్ మనం దానికి అడిక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, మనం చేంజెస్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో మార్కెట్లో ఏం ట్రెండ్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఫాలో అవ్వకపోతే ఏమవుతుంది, మన బిజినెస్ అనేది లో అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఎకనామిక్స్ ఏంటంటే లైక్ ఫైనాన్షియల్ ఆల్సో. సో మనకు ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ అనమాట. సో కంప్లీట్గా మేనేజ్మెంట్ ఆఫ్ ద బిజినెస్ త్రూ ఎకనామిక్స్ is called as a significance of economics. That depends on the complete significance, importance of economics. That success and growth of a business completely depends on the significance of economics. Okay, so ఇక్కడ significance of economics చేసుకున్నాం. నార్మల్గా ఎకనామిక్స్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ డిసిజన్ మేకింగ్, రిసోర్స్ అలొకేషన్, ఎకనామిక్ బిహేవియర్. సో ఐ సెడ్ ఇక్కడ నార్మల్గా ఎకనామిక్స్ ఎందుకు అవసరం అని అంటే మనం మన డెసిషన్స్ ప్రాపర్ తీసుకోవాలన్న అవసరము. లైక్ ఇప్పుడు ఏ ప్రొడక్షన్స్ మనం పెట్టాలి, సో మనకి ఎప్పుడు తెలిసే డెసిషన్స్ అనేవి మార్కెట్ అనలైజ్ చేసినప్పుడు, రైట్, మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు. సో పర్ఫెక్ట్గా మార్కెట్ అనాలిసిస్ చేసినప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏ ప్రొడక్ట్స్ ట్రెండ్ అవుతున్నాయి, రైట్, అవి తెలుస్తుంది. ఏ కాస్ట్ ఉంది, తక్కువ ఉందా, ఎక్కువ ఉందా, ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా, రైట్, ఏమైనా కూపన్స్ ఉన్నాయా, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా. సో అవన్నీ మనము ప్రాపర్గా డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. రిసోర్స్ అలొకేషన్ అంటే వాటికి సంబంధించిన రిసోర్సెస్ని మనము గ్యాదర్ చేసుకొని పెట్టుకోవడం. ఓకే, నెక్స్ట్ ఎకనామిక్ బిహేవియర్, అదొకటి కాకుండా పర్ఫెక్ట్గా ఉండడం. రైట్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్స్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఎఫిషియంట్ రిసోర్స్ అలొకేషన్. సో నేను చెప్పింది ఇది. సో రిసోర్సెస్ అంటే లైక్ మనకు ల్యాండే కావచ్చు, లేబర్ కావచ్చు, లేబర్ అంటే ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, నెక్స్ట్ క్యాపిటల్ అంటే మనీ కావచ్చు. సో ఇక్కడ మనకు ఎకనామిక్స్ ఏంటంటే నాట్ ఓన్లీ ఆల్ దీస్ థింగ్స్, బిజినెసెస్, ఇక్కడ అన్లిమిటెడ్ వాన్స్ ఒకటి కాదు, మనకి ఇక్కడ ఎకనామిక్స్ ఏంటంటే మనీ కావచ్చు, లైక్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ కావచ్చు, టైం మేనేజ్మెంట్ కావచ్చు, అండ్ మనకి ఏమైనా క్యాపిటల్ లైక్ ల్యాండ్ ఏమైనా అవసరం ఉన్న ల్యాండ్ కావచ్చు. ఓకే, రైట్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రిసోర్స్ అలొకేషన్. ఎకనామిక్స్ గైడ్స్ హౌ టు యూజ్ దెమ్ ఎఫిషియెంట్లీ టు మ్యాక్సిమైజ్ అవుట్పుట్. సో సింపుల్గా ఏం చేస్తారంటే మనకున్న రిసోర్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో ఎలా యూజ్ చేసుకుంటే మనము మ్యాక్సిమం ప్రాఫిట్ని పొందుతాము అనేది ఎకనామిక్స్ ఒక ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫెసిలిటేట్స్ బిజినెస్ డెసిజన్ మేకింగ్. అదొకటే కాకుండా మనము బిజినెస్లో ప్రాపర్గా డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఓకే, ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో వాటిని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అని ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నుంచి మనం డెసిషన్ తీసుకునే విధంగా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, బిజినెస్ ఎకనామిక్స్ applies economic principles to solve real business problems. As I said, that is it. Helps in decision related to లైక్ ప్రైసింగ్ గురించి అయినా, ప్రొడక్షన్ అయినా, కాస్ట్ కంట్రోల్ అయినా, ఇన్వెస్ట్మెంట్ అయినా. సో వీటి గురించి ప్రైసింగ్, మనము వీటి గురించి మన కన్ఫ్యూజన్ ఉన్నా కూడా డెసిషన్స్ తీసుకోవాలి. లైక్ ఏ ప్రైసింగ్, ఏ ప్రోడక్ట్కి ఎంత ప్రైస్ పెట్టాలి, సో ఎంత ప్రొడక్షన్, ఎంత క్వాంటిటీ ప్రొడక్షన్ మనము ప్రొడ్యూస్ చేసుకోవాలి, కాస్ట్ కంట్రోల్, ఎంత కాస్ట్ పెట్టేసుకోవాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనము 20%తో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఇన్ కేసు ఒక 70%తో ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేసి ఉంటే నువ్వు దాని తగ్గట్టు ప్రొడక్షన్ చేసేసేయాలి, రైట్. అది నెక్స్ట్ అండర్స్టాండింగ్ మార్కెట్ మెకానిజం. సో యాజ్ ఐ సెడ్ ఎకనామిక్స్ ఒకటే కాకుండా ఇది ఏం చెప్తుంది, మార్కెట్ అనాలిసిస్. సో మార్కెట్లో ఏం ట్రెండ్ అవుతుంది, ఏ సప్లై ఎక్కువ జరుగుతుంది, ఎంత ప్రైస్ ఉంటుంది అనేది కూడా. ఓకే, రైట్. సో దిస్ ఇస్ దట్ ఎకనామిక్స్ ఎక్స్ప్లెయిన్స్ హౌ డిమాండ్ అండ్ సప్లై డిటర్మైన్ ప్రైసెస్, రైట్. హెల్ప్స్ బిజినెసెస్ అండర్స్టాండ్ మార్కెట్ డైనామిక్స్ అండ్ కన్స్యూమర్ బిహేవియర్. సో నేను చెప్పిన ఫార్ములా, సో మీరు ఇందులో ఉన్న పాయింట్స్ కాకుండా నేను చెప్పిన పాయింట్స్ మీకు అర్థమైన వేలో కూడా రాసేసుకోండి. ఓకే, సో ఎందుకు అని అంటే కంప్లీట్గా బిజినెస్ గురించి ఉంటుంది కాబట్టి మనం బట్టిఫై చేసుకునే పాయింట్స్ రాయాల్సిన అవసరం లేదు. సో ఒక సింపుల్ కామన్ సెన్స్ యూజ్ చేయండి. మనం ఒక బిజినెస్ని రన్ చేస్తున్నప్పుడు సక్సెస్ఫుల్గా గ్రో కావాలి అని అంటే మనం ఎలా చేస్తే గ్రో అవుతుంది, రైట్. ఇప్పుడు మనకు దీంట్లోనే ఉంది బిజినెస్ ఎకనామిక్స్, బిఈ అంటే బిజినెస్ ఎకనామిక్స్, నెక్స్ట్ ఎఫ్ఈ అంటే ఫైనాన్షియల్ అనాలిసిస్, రైట్. సో టుగెదర్గా వీటిని మనం చూసుకుంటే బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా గ్రో అవుతుంది. సింపుల్. supports government policy formulation. So economics is a basis for what? Monetary policy, fiscal policy and trade policy. So ivanni policies manaku vastayi anamata for running the business.
హెల్ప్స్ గవర్నమెంట్స్ మేనేజ్ ఇన్ఫ్లేషన్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ గ్రోత్. అదొకటే కాకుండా ఈ కొంతమంది పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ బిల్డర్స్ ఉంటారు అనమాట. సో లైక్ ఓనర్స్ ఉంటారు, చైర్మన్స్ ఉంటారు కదా, వాళ్ళు మన గవర్నమెంట్కి లోన్స్ ఇవ్వడం, ఈవెన్ గవర్నమెంట్స్ కూడా లోన్స్ ఇస్తూ ఉంటారు. సో ఇన్ దాట్ వే దే విల్ సపోర్ట్ ద గవర్నమెంట్ ఆల్సో, రైట్. నెక్స్ట్ ప్రమోట్స్ ఎకనామిక్ డెవలప్మెంట్, ప్రొవైడ్స్ టూల్స్ ఫర్ ప్లానింగ్ అండ్ గ్రోత్ ఇన్ డెవలపింగ్ ఎకనామిక్స్. అదొకటే కాకుండా ఇది ఆల్సో ప్రొవైడ్స్ ప్లానింగ్ అనమాట. సో మనం ఎకానమీస్ని డెవలప్ చేసుకోనికి, ఎకానమీస్ని ఇంకా గ్రో చేసుకోనికి ఇది పర్ఫెక్ట్ ప్లాన్స్ కూడా ఇస్తుంది. ఓకే, వీ కెన్ ఆల్సో లెర్న్ ద ప్లాన్స్ ఫ్రమ్ దిస్. నెక్స్ట్ సజెస్ట్ స్ట్రాటజీస్ ఫర్ పావర్టీ రిడక్షన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్స్టలేషన్. అదొకటి. పావర్టీ అంటే పేదరికం. ఓకే, సో మనం ఆ పావర్టీని తగ్గించడం అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము, లైక్ చాలా మంది ఉంటారు కదా అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు, సో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడము. అండ్ ఇండస్ట్రియలైజేషన్ అంటే రన్నింగ్ ది ఇండస్ట్రీస్, రైట్. నెక్స్ట్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ గ్లోబల్ ఇష్యూస్. ఒకటే కాకుండా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్, దీనివల్ల ఈ ప్రాబ్లం వస్తుంది, మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అన్ని గురించి ఇది మనకు ప్రాపర్ డెసిషన్స్ ఇస్తారు అనమాట. వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్. సో ఎకనామిక్స్ ఆఫర్స్ ఇన్సైట్స్ ఇంటూ గ్లోబలైజేషన్, ఇంటర్నేషనల్ ట్రేడ్, ఎక్స్చేంజ్ రేట్స్, ఎకనామిక్ క్రైసిస్, ఇవి, రైట్. నెక్స్ట్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్, హెల్ప్స్ ఇన్ ఇండివిజువల్స్ ఇన్ బడ్జెటింగ్, సేవింగ్, ఇన్వెస్టింగ్, మేనేజింగ్. సో సింపుల్, ఏంది మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సో దానికోసం మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత గూడ్స్ని మనం ప్రొడ్యూస్ చేయాలి, ఓకే, ఎంత ప్రొడక్షన్ని ప్రొడ్యూస్ చేయాలి, లైక్ బడ్జెటింగ్ కావచ్చు. సో దాని తర్వాత వచ్చిన మనం ఎంత సేవింగ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఆ సేవింగ్లోకి వెళ్ళి మనం ఎంత తీయాలి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ కోసం, అన్ని ఇదనమాట. ఓకే, దట్ ఈస్ కాల్డ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఇన్ బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్. సో ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మరి బిజినెస్లో అని అంటే ఎసెన్షియల్ ఇన్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. సో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అంటే ఎంత పెడితే ఎంత వస్తుంది అదొకటి తెలుస్తుంది. నెక్స్ట్ హెల్ప్స్ ఎవాల్యుయేట్ ప్రాబబిలిటీ, రిస్క్, మార్కెట్ రేట్స్. అదొకటే కాకుండా మార్కెట్లో ఏం ట్రెండ్ అవుతుంది, మనము ఇవి దేంతో వెళ్ళిపోవాలి, మన రిస్క్ ఉంటుందా ఉండదా, ప్రాఫిటబిలిటీ. సో దీన్ని ఈ ప్రొడక్ట్స్ నేను ప్రొడ్యూస్ చేస్తే నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో ఇవన్నీ అనాలిసిస్ ఇస్తాను అనమాట. ఓకే, గైడ్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ప్లానింగ్. అదొకటే కాకుండా లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ప్లానింగ్, ఇప్పుడు నేను పెట్టింది ఎన్ని రోజుల వరకు నడుస్తుంది, మధ్యలోనే అయిపోతుందా, రైట్. అంటే లైక్ రిస్క్ మేనేజ్మెంట్ అనమాట, అవన్నీ మనకు తెలుస్తాయి. ఓకే, కంక్లూజన్గా మనకు నార్మల్ ఇది ఏం చెప్తున్నారంటే ఎకనామిక్స్ ఈజ్ అ వైటల్ టూల్ ఫర్ వైటల్ మీన్స్ ఇంపార్టెంట్, ఓకే, ఫర్ ఇండివిజువల్స్, బిజినెసెస్ అండ్ గవర్నమెంట్స్. ఇట్ ఎన్హాన్సెస్ రేషనల్ థింకింగ్, ఇంప్రూవ్స్ డెసిషన్ మేకింగ్ అండ్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ అచీవింగ్ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ గ్రోత్. సో మనము బిజినెస్ని ఎఫిషియెంట్గా రన్ చేసుకోవాలి, ఎఫిషియెంట్గా గ్రో చేసుకోవాలి అండ్ ఫుల్ ప్రాఫిట్ తెచ్చుకోవాలి అని అంటే ఎకనామిక్స్ విల్ ప్లే ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం ఎకనామిక్ చూసినాము, దిస్ ఇస్ స్పెల్లింగ్ మిస్టేక్ యాక్చువల్లీ, ఈసీఓ, సారీ ఫర్ దాట్. నెక్స్ట్ దీంట్లో మైక్రో ఎకనామిక్స్ ఏంటి, మ్యాక్రో ఎకనామిక్స్ ఏంటంటే చిన్న లైక్ మైక్రో అంటే స్మాల్ ఎకనామిక్స్ ఏంటి అండ్ లార్జ్ ఎకనామిక్స్ ఏంటో చూసుకున్నాం, రైట్. ఇంట్రొడక్షన్. ఎకనామిక్స్ ఇస్ డివైడ్ ఇంటూ 2 మేజర్ బ్రాంచెస్. ఎకనామిక్స్ అనేది 2 బ్రాంచెస్గా డివైడ్ అయింది. ఫస్ట్ వన్ ఇస్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో బోత్ స్టడీ హౌ రిసోర్సెస్ ఆర్ అలొకేటెడ్ బట్ డిఫరెంట్ పర్సన్. సో రెండు ఒకటే చెప్తుంది బట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి చెప్తారు అనమాట. ఓకే, సో ఫస్ట్ మైక్రో ఎకనామిక్స్ అంటే ఇండివిజువల్ లెవెల్ ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ దట్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ లైక్ కన్స్యూమర్స్, ఫర్మ్స్ అండ్ ఇండస్ట్రీస్. సో ఇది ఏం చేస్తారంటే ఇండివిజువల్ అనమాట, మొత్తం కంప్లీట్ ఇండస్ట్రీ గురించి కాకుండా. సో ఫస్ట్ మన కస్టమర్స్ ఎవరు, కన్జ్యూమర్స్. సో కన్జ్యూమర్స్ ఎలా ఉంటున్నారు, ఎంతమంది కన్జ్యూమర్స్ వస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ వస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ కన్జ్యూమర్స్ మన ప్రోడక్ట్స్ని ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ని తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఫర్మ్స్ అంటే కంపెనీస్, ఏ కంపెనీస్ నడుస్తున్నాయి, అలా ఇవన్నిటి గురించి చెప్తాను అనమాట. మైక్రో అంటే సింపుల్ లైక్ లెవెల్ బై లెవెల్ అనమాట, ఒక్కొక్క థింగ్ అని చెప్పేది మైక్రో ఎకనామిక్స్. సో మెయిన్గా దీని మీద ఫోకస్ చేసేయాలంటే ఇండివిజువల్ డెసిషన్ మేకింగ్, మనం ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునేటట్టు హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రైసింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అదొకటే కాకుండా మనం సర్వీసెస్ని ఎంత ప్రైస్ పెట్టి ప్రొడ్యూస్ చేయాలి అండ్ గూడ్స్ని కూడా ఎంత ప్రైస్ పెట్టి, ఎంత కాస్టింగ్ పెట్టి. ఓకే, నెక్స్ట్ డిమాండ్ అండ్ సప్లై. సో ఎంత డిమాండ్ ఉంటే అంత సప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ మనకు ప్రొడక్ట్స్కి డిమాండ్ లేనప్పుడు స్టాక్ చేసుకుంటే ఏమవుతుంది, స్టాక్ అనేది వేస్ట్ అవుతుంది, రైట్. అలా నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్. సో మనకు కావాల్సిన క్యాపిటల్, ల్యాండ్, లేబర్, ఎంప్లాయీస్ ఇవన్నీ మనం అలొకేట్ చేసుకోవాలి. కాస్ట్ అండ్ ప్రొడక్షన్ థియరీస్. అదొకటే కాకుండా కాస్ట్ అండ్ ప్రొడక్షన్ థియరీస్ అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ గెటింగ్ ప్రాఫిట్, రైట్. అది. సో దిస్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద మైక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ కీ కాన్సెప్ట్స్ ఇన్ మైక్రో ఎకనామిక్స్. నార్మల్గా ఇది మళ్ళీ ఇవే ఉంటాయి మనకు. ఏమంటాయి అంటే డిమాండ్ అండ్ సప్లై అంటే అకార్డింగ్ టు ద డిమాండ్ వీ విల్ సప్లై ద ప్రొడక్ట్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్. ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అంటే లైక్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనమాట. సో డిమాండ్ ఎక్కువ అవుతున్న కొద్ది మనం ప్రొడక్ట్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉండాలి, సో దట్ విల్ బి సోల్డ్ అవుట్. కన్జ్యూమర్ బిహేవియర్. సో మన దగ్గర కస్టమర్స్ ఎట్లా వస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ థింగ్స్ చూసుకుంటారో దాన్ని మనం మళ్ళీ తెచ్చుకోవడము. నెక్స్ట్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్. సో ప్రొడ్యూస్ ఇట్ డిపెండ్స్ ఆన్
ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనమాట. సో డిమాండ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, మన ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కాస్ట్ అనాలిసిస్ అంటే ప్రైజింగ్ అనమాట. నెక్స్ట్ మార్కెట్ స్ట్రక్చర్స్ అని అంటే సో మార్కెట్లో ఏం ఎక్కువ ఉన్నాయి, ఓకే. అది ప్రైస్ డిటర్మినేషన్ అంటే మనకి ఇప్పుడు కంపారిజన్ అనమాట. ఇప్పుడు 2 షాప్స్ ఉన్నాయి అనుకుందాము, 2 షాప్స్లో ఎవరికి కొంచెం తక్కువ ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అండ్ క్వాలిటీ కూడా, రైట్. నెక్స్ట్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఆపర్చునిటీ కాస్ట్. అదొకటి మార్జినల్ అంటే పర్ఫెక్ట్గా మనము క్యాపిటల్ని యూజ్ చేసుకోవాలి. సో యూజెస్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ ప్రైస్ ఫిక్సింగ్. సో ప్రైస్ ఫిక్సింగ్ అని అంటే లైక్ కాస్టింగ్ అనమాట. రైట్, మనం ఎంత ప్రొడక్ట్స్కి ఎంత కాస్ట్ పెట్టుకోవాలి, అది యూస్ఫుల్ ఫర్ బిజినెస్ డెసిషన్ మేకింగ్. సింపుల్, మళ్ళీ పాయింట్స్ ఇక్కడ రిపీట్ అయినాయి. ఓకే, ఇఫ్ యూ డోంట్ వాంట్ రైట్ యూ కెన్. నెక్స్ట్ మ్యాక్రో ఎకానమిక్స్. మ్యాక్రో అని అంటే లార్జ్ అనమాట. సో మ్యాక్రో ఎకానమిక్స్ ఈజ్ అ బ్రాంచ్ దట్ స్టడీస్ లైక్ ఎంటైర్ ఎకానమీ, కంప్లీట్ ఎకానమీ గురించి అవుతుంది అనమాట. అక్కడేమో ఇండివిజువల్స్, కన్జ్యూమర్స్ నుంచి ఎంప్లాయీస్ గురించి అండ్ మన రిసోర్సెస్ గురించి ఇలా అనమాట. అది మైక్రో. ఇది మ్యాక్రో మాత్రం ఎంటైర్ ఎకానమీ, కంప్లీట్ ఒక ఇండస్ట్రీ మొత్తం ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయో, ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయో అవన్నిటి గురించి చూసుకుంటుంది అనమాట. లైక్ ఏంటంటే నేషనల్ ఇన్కమ్, టోటల్ ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్ అండ్ ఎకానమిక్ గ్రోత్. నేషనల్ ఇన్కమ్ అని అంటే మనము కంప్లీట్గా మనము ఎప్పుడైనా ఇన్కమ్ ఎట్లా కంపేర్ చేసుకుంటామంటే నేషనల్ ఇన్కమ్ లైక్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని ఉంటుంది అనమాట. సో దాంట్లో కంపేర్ చేసుకుంటే మనం ఏ లెవెల్లో ఉన్నామో అర్థమైపోతుంది. అండ్ టోటల్ ఎంప్లాయ్మెంట్, మనం ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము అండ్ ఎంత శాలరీ పోతుంది, మనకి ఎంత మిగులుతుంది, లైక్ సేవింగ్స్ ఏంది, ఇదనమాట. నెక్స్ట్ దీని ఫోకస్ దేని మీద ఏంటంటే నార్మల్గా దీనివల్ల యూజ్ ఏంటిది, మ్యాక్రో ఎకనామిక్స్ ఏం చెప్తుందనంటే ఫ్యూచర్స్ ఏంటి అని అంటే అగ్రిగేట్ డిమాండ్ అండ్ సప్లై. దట్స్ వాట్ ఐ సెడ్. అగ్రిగేట్ డిమాండ్ అని అంటే అకార్డింగ్ టు ద డిమాండ్ వీ వుడ్ సప్లై ద goods, right? National income. According to national income, we will know the level of our incomes, economic growth and development. Okay, it also gives the analyzation of the growth, economic growth and development of industries or our organization. Next, unemployment. And unemployment ఉంది, inflation and deflation. We'll see this topic later. The complete topic ఉంటుంది ఒకటి. Okay, monetary and fiscal policies, balance of payments, key concepts in macro economics. మళ్ళీ ఇవే కాన్సెప్ట్స్, మళ్ళీ ఇవే ఫ్యూచర్స్ అంతే. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దిస్. ఇఫ్ మీరు ఇది రాయకుండా కూడా పర్లేదు అనమాట. సో చెప్పిన కదా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని, అది. నెక్స్ట్ యూజెస్ చూసుకుంటే హెల్ప్స్ ఇన్ పాలసీ మేకింగ్, నేషనల్ ప్లానింగ్, అండర్స్టాండింగ్ గ్లోబల్ ఎకనామిక్స్. నేషనల్ ప్లానింగ్ అంటే నేషనల్ ఇన్కమ్తో మనము కంపేర్ చేసుకున్నప్పుడు మనది ఎంత ఉంది అనేది అర్థమవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటో చూసాము. సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటిది, మనం దాంతో ఎలా కంపేర్ చేసుకోవాలి, అది మన బిజినెస్లో ఎలా రోల్ ప్లే చేస్తుంది అది చూసాం. ఓకే, ఇంట్రొడక్షన్. నేషనల్ ఇన్కమ్ రిఫర్స్ టు ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై అ కంట్రీ డ్యూరింగ్ ఎ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇప్పుడు మనము ఈ ఇయర్ చూసుకున్నాము 2025 ఇయర్లో మన ఇండియా. సో ఇండియా కంప్లీట్గా అన్ని సెక్టార్స్ అనమాట, ఎడ్యుకేషన్ సెక్టార్స్ కావచ్చు, ఫుడ్ సెక్షన్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అన్ని సెక్టార్స్ కంప్లీట్ చేసుకొని సో ఎంత గూడ్స్ని ప్రొడ్యూస్ చేసుకున్నారు, ఎంత సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసారు, ఓకే, ఇవన్నిటిని క్యాల్కులేట్ చేస్తారు అనమాట. సో అప్పుడు మనకి ఏమొస్తుంది అంటే నేషనల్ ఇన్కమ్ ఫర్ దట్ పర్టికులర్ ఇయర్. ఓకే, రైట్. ఇట్ రిఫ్లెక్ట్స్ ద ఎకనామిక్ పర్ఫార్మెన్స్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎ నేషన్. సో అదేం చేస్తానంటే రైట్, మన ఇండియా లెవెల్ ఏంది, లైక్ ఎంత వీళ్ళ లివింగ్ ప్రాస్పరిటీ ఎలా ఉంది, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇన్ కేసు లాస్లో ఉన్నారా ప్రాఫిట్లో ఉన్నారా అంతా తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. దెర్ ఆర్ సెవెరల్ కీ కాన్సెప్ట్స్ యూస్డ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. సో అవి కొన్ని కీ కాన్సెప్ట్స్ యూజ్ చేశారు అనమాట నేషనల్ ఇన్కమ్లో. టు నో the national income and national level, right, to know the livelihood of the people in the particular nation. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపి. మీకు 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. సో టోటల్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీ ఇన్ ఇయర్. సో జీడిపి అంటే టోటల్ మార్కెట్ వాల్యూ అనమాట. ఓకే, ఒక ఇయర్లో, ఈ పీరియడ్ ఆఫ్ ఇయర్లో మనకు ఆ మార్కెట్లో ఎన్ని గూడ్స్ని ప్రొడ్యూస్ చేసారు, ఎన్ని సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసారు అనేది జీడిపి అనమాట. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ ఇన్కమ్ బై ఫారినర్స్ విత్ ఇన్ ద కంట్రీ. అదొకటే కాకుండా ఫారినర్స్ మన కంట్రీలో కాకుండా కూడా ఫారినర్స్ యొక్క ఇన్కమ్ కూడా ఉంటుంది కదా, వాళ్ళని కూడా కౌంట్ చేస్తారు అనమాట, వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేస్తారు అనమాట. ఇట్ ఎక్స్క్లూడ్స్ ఇన్కమ్ అండ్ అబ్రాడ్ బై సిటిజన్స్. సో ఇక్కడ ఇదేం చేస్తారంటే ఎవరిని ఇంక్లూడ్ చేయలేదు అని అంటే అబ్రాడ్ సిటిజన్స్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, జిఎన్పి. అదేమో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇదేమో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఇప్పుడు జీడిపి ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ అబ్రాడ్
ఎక్స్క్లూడ్ చేసినాం, ఇంక్లూడ్ చేయలేము. ఇక్కడ మనం దీన్ని ఇంక్లూడ్ చేస్తున్నాము. సో దాన్ని మనం గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం అనమాట. ఓకే, రిఫ్లెక్ట్స్ టోటల్ ఇన్కమ్. అప్పుడు మనకు టోటల్ ఇన్కమ్ వస్తుంది రిగార్డ్లెస్ ఆఫ్ వేర్ ఇట్ ఇస్ ఇన్. అసలు ఎక్కడ వచ్చింది, మన కంట్రీలో వచ్చిందా, వేరే కంట్రీలో వచ్చిందా, అదేం సంబంధం లేదనమాట. నెక్స్ట్ నెట్ నేషనల్ ప్రొడక్ట్, నెట్ ఎన్ఎన్పి. సో జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ అంటే క్యాపిటల్ కన్సంప్షన్ అలవెన్స్. సో మనము దీన్ని నుంచి డిప్రిసియేషన్ తీసేసుకుంటే మనకు వచ్చేది ఎన్ఎన్పి. ఓకే, రిమెంబర్ దిస్ ఫార్ములాస్ అండ్ రైట్ డౌన్ ద 2 marks answers in your question paper in your examinations. Okay, shows actual addition to the economic after accounting for e wear and tear of machinery equipment. అదొకటి కాకుండా సో ఇక్కడ మెషిన్స్ ఉంటాయి కదా, మెషిన్ డ్యామేజ్ అయింది, వాటిని మైనస్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి ఎట్ మార్కెట్ ప్రైస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. సో ఎన్ఎన్పిని మనం ఎట్లా చేసుకోవాలంటే ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ కాకుండా కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి మనకు తెలియదు. ఓకే, వాటిని ప్లస్ సబ్సిడీస్ని యాడ్ చేసి మనకు వచ్చేది ఎన్ఎన్పి. వాట్ ఇస్ మీన్ బై ఎన్ఎన్పి? నేషనల్ ఇన్కమ్ ఎట్ ప్రైసెస్. నెక్స్ట్ మెజర్స్ ఇన్కమ్ యాక్చువల్లీ రిసీవ్డ్ బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది ల్యాండ్ లేబర్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటాయి అనమాట. నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్ అంటే ఇండివిజువల్గా ఎవరి ఆర్గనైజేషన్ వాళ్ళకి. టోటల్ ఇన్కమ్ యాక్చువల్లీ రిసీవ్డ్ బై ఇండివిజువల్స్ అండ్ హౌస్ హోల్డ్స్. రైట్. నెక్స్ట్ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ ట్యాక్సెస్ ఇది చూసుకుంటుంది. యాక్చువల్ ఇన్కమ్ అవైలబుల్ ఆఫ్ స్పెండింగ్ అండ్ సేవింగ్. ఎంత స్పెండ్ చేస్తున్నాము, ఎంత సేవ్ చేసుకుంటాం అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత ప్రాఫిట్. అది ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే ఎకనామిక్ ఇండికేటర్, పాలసీ ఫార్ములేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, బిజినెస్ ఫోర్కాస్టింగ్, బడ్జెట్ ప్లానింగ్, ఇంటర్నేషనల్ కంపారిజన్ అండ్ రిసోర్స్ అలొకేషన్. సో ఇవన్నీ గురించి మనకు చెప్తుంది. అంటే ఏంటిది ఇప్పుడు మన నేషనల్ ఇన్కమ్. ఓకే, యూ అండర్స్టాండ్. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే సో మన గ్రోత్ ఎలా ఉంది, మన కంపెనీ ఆర్గనైజేషన్ గ్రోత్ ఎలా ఉంది, మనము ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవాలి మనం ఏం చేసుకోవాలి, రైట్, ఇవన్నీ లెస్ అనమాట. సో ఇక్కడ ఎకనామిక్ ఇండికేటర్ అంటే విచ్ మెజర్స్ ద హెల్త్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎకానమీ. సో దాని యొక్క ఎకానమీ యొక్క హెల్త్ అంటే ఏంటిది, లైక్ ఎంత బాగుంది, ఓకేనా, ప్రాఫిట్లో ఉందా, లాస్ట్లో ఉందా, రైట్, అండ్ పర్ఫార్మెన్స్ కూడా. హెల్త్ అంటే మనకి ఆరోగ్యం, ఎకానమీకి హెల్త్ ఎలా ఉంటుంది, రైట్, అంటే ఎంత క్వాలిటీలో ఉంది, ఎలా ఉంది అనేది. హెల్ప్స్ ఇన్ కంపేరింగ్ గ్రోత్ ఓవర్ టైమ్ అండ్ బిట్వీన్ కంట్రీస్. ఒకటే కాకుండా డిఫరెంట్ కంట్రీస్తో కూడా మనకు కంపేర్ చేసి మనం ఇంకెంత తక్కువ ఉన్నాము, ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, రైట్. పాలసీ ఫార్ములేషన్ అంటే లైక్ మనకు యూస్డ్ బై గవర్నమెంట్స్ టు డిజైన్ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్. కొన్ని పాలసీస్ ఉంటాయి లైక్ సబ్సిడీస్ అలా. ఓకే, మనకు ఆ సబ్సిడీస్ని ఎలా తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలని చెప్తుంది అనమాట పాలసీ ఫార్ములేషన్ అనేది. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే హయ్యర్ నేషనల్ ఇన్కమ్ జనరల్లీ ఇండికేట్స్ హయ్యర్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్. సో పర్ఫెక్ట్. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేది హై ఉంది అనుకో అంటే అది ఏం చెప్తుంది మనకు, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉంది, అందరు బాగానే లివింగ్ అంటే అందరు బాగానే బతుకుతున్నారు. ఓకే, రైట్, అదనమాట స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఎలా ఉన్నారు, ఎలా జీవిస్తున్నారు అనేది. నెక్స్ట్ బిజినెస్ ఫోర్కాస్టింగ్. కంపెనీస్ యూజ్ నేషనల్ ఇన్కమ్ ట్రెండ్స్ టు ఫోర్కాస్ట్ డిమాండ్, ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మేకింగ్ స్ట్రాటజీ డిసిషన్స్. అదొకటే కాకుండా బిజినెస్ ఫోర్కాస్టింగ్ అని అంటే మనం ఫోర్కాస్ట్ డిమాండ్ అనమాట. సో మనము ట్రెండ్స్లో ఉండాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు మార్కెట్లో ట్రెండ్ అవుతుంది, సో దాని ప్రకారం మనము గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి, దానికి మనం పర్ఫెక్ట్ ప్లాన్స్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, అలా అనమాట, లైక్ స్ట్రాటజీస్ అనమాట. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ ప్లానింగ్. సో ఇవన్నీ మనం చూసుకోవాలంటే పర్ఫెక్ట్ బడ్జెట్ కావాలి కదా, ఆ బడ్జెట్ మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కంపారిజన్. ఒకటే కాకుండా అలౌస్ కంట్రీస్ టు కంపేర్ ఎకనామిక్ స్ట్రెంగ్త్, గ్రోత్ రేట్ అండ్ డెవలప్మెంట్ స్టేటస్. సో ఒకటే ఈ నేషనల్ ఇన్కమ్ ఏం చేస్తారంటే ఒక డిఫరెంట్ కంట్రీస్ తోటి, రైట్, మనకి మీ ఇన్కమ్ ఎలా ఉంటుంది, మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, మీ కంట్రీలో మీ పీపుల్ ఎలా లివింగ్, ఓకే, జీవనం సాగిస్తున్నారు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ రిసోర్స్ అలొకేషన్ అంటే రిసోర్స్ అలొకేషన్ మనకి ఇప్పుడు ల్యాండ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, అవన్నిటిని అలొకేట్ చేసుకొని హెల్ప్ చేస్తాయి అనమాట. సో సింపుల్గా నేషనల్ ఇన్కమ్ ఈజ్ అ క్రూషియల్ ఎకనామిక్ ఇండికేటర్ దట్ రిఫ్లెక్ట్స్ ద ఓవరాల్ ప్రాస్పరిటీ ఆఫ్ ఎ కంట్రీ. సో ఓవరాల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఒక కంట్రీ యొక్క ఓవరాల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చెప్పేది నేషనల్ ఇన్కమ్ అనమాట. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ ఇన్ ఎకనామిక్ ప్లానింగ్, పాలసీ మేకింగ్, గ్లోబల్ ఎకనామిక్ అసెస్మెంట్. సో ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అనమాట, ఎకనామిక్ ప్లానింగ్లో, పాలసీ మేకింగ్లో, గ్లోబల్ ఎకనామిక్ అసెస్మెంట్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, మనీ సప్లై అండ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది, మనీ సప్లై అంటే ఏంటిది, మళ్ళీ మనీ సప్లైలో ఇన్ఫ్లేషన్ అంటే ఏదో చూసుకుందాం. సో వాట్ మీన్ బై ఇన్ఫ్లేషన్? ఇన్ఫ్లేషన్ ఈజ్ ద జనరల్ రైజ్ ఇన్ ద ప్రైస్ లెవెల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అన్ ఎకానమీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అని అంటే మనం సడన్గా అప్పుడప్పుడు గూడ్స్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాము. సో అక్కడ జనరల్ రైజ్ ఇన్ ప్రైస్ అంటే రైజ్ అంటే ఇంక్రీజ్ అనమాట. సో ఆ గూడ్స్ యొక్క ప్రైస్ లెవెల్స్లో మనము జనరల్గా రైజ్ చేస్తాం కదా, దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకేనా, ఓన్లీ నాట్ ఇన్ గూడ్స్ ప్రైసెస్, సర్వీసెస్ ప్రైసెస్ ఆల్సో అలా అనమాట. ఒక పీరియడ్ ఆఫ్ టైంకి మనం కంపేర్ చేసుకుంటాం దాన్ని. సో దాని టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ఉంటాయి. ఒకటి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటే వెన్ డిమాండ్ ఎక్సీడ్స్ సప్లై. సో
మనం ఎప్పుడు ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తామని అంటే మనము చేసే సప్లైకి డిమాండ్ ఇంక్రీజ్ అయింది అనుకుంటే దగ్గర 10 ఉన్నాయి అనుకుందాము, కానీ డిమాండ్ ఏంది 20. సో 10 పీపుల్కి కావాలన్నప్పుడు మన డిమాండ్ నార్మల్గా ఉంటుంది. అదే 10 పీపుల్ గూడ్స్ తెచ్చినప్పుడు 10 పీపుల్కి సరిపోయే గూడ్స్ తెచ్చినప్పుడు 20 పీపుల్ వచ్చినారు అనుకో, అప్పుడు ఏమవుతుంది మనము రైట్, అప్పుడు ఏం చేస్తాం మనము ప్రైస్ ఇంక్రీజ్ చేస్తాం. అప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది కదా. ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే ఆ 20 పీపుల్లోకి వెళ్ళి ఆ ప్రైస్ని అఫోర్డ్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకుంటారు రైట్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఇన్కమ్ డబుల్ అవుతుంది కదా అలా. నెక్స్ట్ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, వెన్ ప్రొడక్షన్ కాస్ట్ రైజ్ పుషింగ్ ప్రైజెస్ అప్. సో అదొకటి కాకుండా మన ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు అంటే మన గూడ్స్ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, ఆ కాస్ట్ ఇంక్రీజ్ అయినప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఇటు ఇంక్రీజ్ అయినప్పుడు మనం ఇటు కూడా ఇంక్రీజ్ చేసుకుంటాం అంతే కదా. సపోజ్ ఇప్పుడు మనకు టొమాటో ఉంది, టొమాటో అప్పుడప్పుడు 20 కేజీ వస్తుంది, అప్పుడప్పుడు 100 కేజీ వస్తూ ఉంటుంది. వై? సో అక్కడ కాస్టింగ్ వాళ్ళకి ఎంత వస్తే దానికి వాళ్ళు ప్రాఫిట్ లైక్ ప్రైసింగ్ని వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, వాళ్ళకి 10కి వచ్చింది అనుకో 20కి అమ్ముతారు, అదే 50కి వచ్చింది అనుకో 70కి అమ్ముతారు, అదే 80కి వచ్చింది అనుకో 100కి అమ్ముతారు, అలా అనమాట. అది మనము కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్, వెన్ వేజెస్ అండ్ ప్రైజెస్ పుష్ ఈచ్ అదర్ అప్. సో ఇక్కడ వేజెస్, నెక్స్ట్ ప్రైజెస్. వేజెస్ అంటే శాలరీస్ అనమాట, ప్రైజెస్ అంటే ప్రొడక్ట్స్ యొక్క ప్రైజెస్ అలా. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయనంటే రెడ్యూసెస్ పర్చేసింగ్ పవర్. ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్గా సడన్గా ఎంత ప్రైజెస్ పెంచితే ఏమవుతుంది, ఎవరు తీసుకోరు. ఇప్పుడు నువ్వు టమాటోని 100కి పెట్టిన కేజీ, సో 100 మెంబర్స్లో పైసలు బాగున్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు, ఒక 60 మెంబర్స్ తీసుకుంటారు అనుకో. వాట్ అబౌట్ 40 మెంబర్స్ వాళ్ళు వేరే కూరగాయలకు వెళ్ళిపోతారు, దే విల్ గో విత్ అదర్ చాయిసెస్ అలా అనమాట. ఓకే, నెక్స్ట్ అన్సర్టెనిటీ ఇన్ బిజినెస్ ప్లానింగ్. బిజినెస్ ప్లానింగ్లో సర్టెనిటీ ఉండదన్నమాట, కన్సిస్టెన్సీ ఉండదు. రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ రైట్, మనకు కెన్ డిస్కరేజ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఎఫెక్ట్స్ అనమాట, ఇన్ఫ్లేషన్ యొక్క ఎఫెక్ట్స్. నెక్స్ట్ మనీ సప్లై. మనీ సప్లై అని అంటే డెఫినేషన్ చూసుకుంటే మనీ సప్లై ఇస్ ద టోటల్ స్టాక్ ఆఫ్ మనీ సర్క్యులేటింగ్ ఇన్ అన్ ఎకానమీ ఎట్ ఎ గివెన్ టైమ్ ఇంక్లూడింగ్ క్యాష్, కాయిన్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ బ్యాంక్ అకౌంట్. సో మనీ సప్లై అంటే కంప్లీట్ మనీ అనమాట. సో ఇక్కడ నువ్వు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీకు ఎంత వస్తుంది, అండ్ అది క్యాషా, అది కాయిన్సా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీ బ్యాంకులో ఉందా, నీ క్యాష్ రూపంలో ఉందా, ఆర్ నీ ఆన్లైన్లో ఉందా, అవన్నింటిని మనం కలుపుకుంటే మనీ సప్లై అంటాం. సో దాని కాంపోనెంట్స్ ఏంటంటే M1, M2, M3. M1 అంటేనేమో కరెన్సీ ప్లస్ డిమాండ్ డిపాజిట్స్, M2 అంటేనేమో M1 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్. సో ఇక్కడ డిమాండ్ డిపాజిట్స్ ఏంది, నీ కరెన్సీ ఏంది. సో ఇక్కడ M1 అంటే సో మళ్ళీ ఇది అనమాట, దీన్ని ప్లస్ నీ సేవింగ్ ఎంత M2, మళ్ళీ M2 ప్లస్ M3 అంటే M2 ప్లస్ లార్జ్ టైమ్ డిపాజిట్స్ అనమాట. సో రూల్ ఆఫ్ మనీ సప్లై. సో మరి మనీ సప్లైకి యూజ్ ఏంటిదని అంటే ఇట్ ఫెసిలిటేట్స్ transactions, influences economic activity, controlled by central banks. So central banks అంటే like Reserve Bank of India, మన Reserve Bank of India through monetary policy. సో అలా అనమాట. రైట్, రిలేషన్షిప్స్ బిట్వీన్ మనీ సప్లై అండ్ ఇన్ఫ్లేషన్. సో మనీ సప్లైకి ఇన్ఫ్లేషన్కి సంబంధం ఏంటిది రైట్. అకార్డింగ్ టు ద క్వాంటిటీ థియరీ ఆఫ్ మనీ, ఇన్ఫ్లేషన్ ఇస్ కాస్డ్ బై ద ఎక్సెసివ్ ఇంక్రీజ్ ఇన్ మనీ సప్లై. సో సింపుల్గా ఏంటంటే మనీ సప్లై, వాట్ ఎవర్ ద మనీ సప్లై, ఇప్పుడు ప్రొడ్యూస్ యొక్క కాస్ట్ కావచ్చు రైట్, ఆ కాస్ట్ పెట్టడం కావచ్చు, నీ వేజెస్ కావచ్చు, శాలరీస్ కావచ్చు, అంటే కంప్లీట్గా ప్రైసింగ్ అనమాట. సో దాంట్లో ఎంత ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ అంత ఎక్కువ అవుతుంది అనమాట రైట్. అదనమాట దానికి రిలేషన్ ఎంత డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకే రైట్, మోర్ మనీ చేసింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ లీడ్స్ టు ప్రైస్ రైజెస్. సో ఎక్కువ మనీ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్రైజెస్ కూడా ఎక్కువ అవుతాయి అనమాట. సో వాట్ ఐ సెడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మనీ సప్లై ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఇన్ఫ్లేషన్, అది ఆర్ ఇన్ఫ్లేషన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మనీ సప్లై. ఓకే రైట్, వెన్ మనీ సప్లై గ్రోస్ టూ ఫాస్ట్. సో మనీ సప్లై అనేది బాగా లైక్ చాలా ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అగ్రిగేట్ డిమాండ్ అవుట్ స్పేసెస్ అగ్రిగేట్ సప్లై. సో ఎంత డిమాండ్ ఉంటే అంత సప్లై వస్తుంది, రిజల్టింగ్ ఇన్ డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది జరుగుతుంది రైట్. సెంట్రల్ బ్యాంక్స్ కంట్రోల్ బై రెగ్యులేటింగ్ మనీ సప్లై త్రూ. సో నార్మల్ సెంట్రల్ బ్యాంక్స్ ఎలా కంట్రోల్ అవుతాయి అంటే ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ పెంచడం, ఇంట్రెస్ట్ పెంచడం 3% 5% చేయడం, అలా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ డైరెక్ట్ అయిపోయారు అనమాట. రిజర్వ్ రిక్వైర్మెంట్స్, సో కావాల్సిన రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ సమ్మరీ. సో దాని అమ్మాయి ఏం చెప్తుందనంటే ఇది చెప్తుంది, కంక్లూజన్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ పర్చేసింగ్ పవర్. సో ఇన్ఫ్లేషన్ అనేది ఎకనామిక్ స్టెబిలిటీని ఎఫెక్ట్ చేస్తుంది, వెదర్ మంచిగా ప్రాఫిట్ కావచ్చు, వెదర్ లాస్ అయినా కావచ్చు. కంట్రోలింగ్ మనీ సప్లైస్ క్రూషియల్ టు మేనేజింగ్ ఇన్ఫ్లేషన్. సో మనీ సప్లై బేస్ చేసుకుని మనకి ఇన్ఫ్లేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, పాలసీ మేకర్స్ యూజ్ మానిటరీ టూల్స్. సో ఇక్కడ పాలసీ మేకర్ సబ్సిడీస్ ఇచ్చేవాళ్ళు ఇవన్నీ దేన్ని యూజ్ చేసుకుంటే కొన్ని మానిటరీ టూల్స్ లైక్ ఏంటంటే ప్రైస్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ బిజినెస్ సైకిల్. Business cycle. What is meant by business cycle? The business cycle refers to the periodic fluctuations in economic activity experienced by an economy over time. It is the cycle of expansions and
contractions in GDP and other economic indicators. So ఇక్కడ బిజినెస్ సైకిల్ అంటే సో ఓకే ఫ్లక్చువేషన్స్ అనమాట. వాట్ ఇస్ ఫ్లక్చువేషన్స్? అప్స్ అండ్ డౌన్స్ లెవెల్ బై లెవెల్. ఓకే, ఇప్పుడు మనకు కంటిన్యూస్గా ప్రాఫిట్ వస్తే రాదు, ఒకరోజు జరుగుతుంది ఒకరోజు జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు బిర్యానీ ఉంది అనుకో రెస్టారెంట్, సండే రోజు ఎక్కువ సేల్ అవుతుంది ఎందుకంటే అందరూ తీసుకుంటారు అండ్ ఎంప్లాయీస్ కూడా ఇంటి దగ్గర ఉంటారు. దే విల్ గో అవుట్ విత్ ఫ్యామిలీస్ అండ్ దే విల్ ఆర్డర్ ఆన్లైన్, రైట్? అంటే ఫ్లక్చువేషన్స్. సో మండేకి సండేకి ట్యూస్డేకి వెనస్డేకి ఏమవుతుంది, కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఫ్లక్చువేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాన్నే మనం బిజినెస్ సైకిల్ అంటాం. ఓకేనా, అది. నెక్స్ట్ దీనిలో ఫేజెస్ చూసుకున్నట్టు బిజినెస్ సైకిల్లో ఒకటి ఎక్స్పాన్షన్ రికవరీ ఫేజ్, ఒకటి పీక్ ఫేజ్ సండే, పీక్ ఫేజ్ అని సండే వేసుకోండి. ఓకే, నెక్స్ట్ కాంట్రాక్షన్ అంటే రెసిషన్ తక్కువ ఉన్నప్పుడు, నార్మల్ ఎక్కువ తక్కువ ఉంటాయి, మిడ్ వీక్ అంటే వెనస్డేలో తక్కువ ఉంటాయి, ఎక్కువ తినారు, రైట్? నెక్స్ట్ డ్రాప్. సో ఇప్పుడు ఎక్స్పాన్షన్ అండ్ రికవరీ అంటే ఎకనామిక్ యాక్టివిటీ రైజెస్, ఇంక్రీజ్ ప్రొడక్షన్ అండ్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ అండ్ సేల్స్ అండ్ కాన్ఫిడెన్స్ గ్రోత్. సో ఇక్కడ ఎక్స్పాన్షన్ అంటే ఎక్స్పాండింగ్ అనమాట. సో ఇక్కడ మనము ఇప్పుడు సండే రోజు తీసుకుంటాం, సండే రోజు తీసుకుంటే ఏమవుతుంది, బిర్యానీ ఫాస్ట్ సేల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇంకొంతమంది ఎంప్లాయ్మెంట్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, మన రెస్టారెంట్ బాగా నడుస్తారా, మజా నడుస్తా అని చెప్పేసి అనుకుంటాం, అంటే కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ పీక్, ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ బిఫోర్ ఎ డౌన్ టర్న్, ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ ఆఫెన్ రైజ్ హియర్. సో ఇక్కడ పీక్ అంటే అసలు మొత్తం ఇక డైరెక్ట్ మొత్తం టాప్లో ఉంటారు అనమాట, రైట్? అప్పుడు నెక్స్ట్ కాంట్రాక్షన్ అంటే ఇక తక్కువ, మొత్తం స్లో డౌన్ అయిపోయింది, నా పని అయిపోయింది, అసలు నడవదు కానీ మీకేసుకోవాలి అన్నట్లుంటుంది అనమాట. నెక్స్ట్ డ్రాప్, ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ సిగ్నలింగ్ ద ఎండ్ ఆఫ్ ద కాంట్రాక్షన్ ఫేజ్ అండ్ ద స్టార్ట్ ఆఫ్ రికవరీ. డ్రాన్ అంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అనమాట. ఫస్ట్ మనకు స్టార్టింగ్లో ఎలా ఉంది, ఎండింగ్లో ఎలా ఉంది, లైక్ ఫేజెస్ అనమాట. ఓకే, అది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్. సో బిజినెస్ సైకిల్ ఫ్యూచర్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ సైక్లికల్ బట్ నాట్ రెగ్యులర్ అప్రెడిక్టివ్. సైక్లికల్ అంటే ఏంటి, లైక్ మళ్ళీ ఒకసారి ప్రాఫిట్, ఒకసారి లాస్ ప్రాఫిట్ తక్కువ ఎక్కువ, అప్స్ అండ్ డౌన్స్ ఒక సైక్లిక్ ప్రాసెస్ అనమాట. ఇట్ ఎఫెక్ట్స్ ఎంప్లాయ్మెంట్, ప్రొడక్షన్, ఇన్కమ్ అండ్ ప్రైజెస్. సో ఒకటి ఏం చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ అంటే ఇన్కేస్ ఇప్పుడు డిమాండ్ తక్కువ ఉంది అనుకో, 100 ఎంప్లాయీస్ అవసరం మనకు లేదు, 50 ఎంప్లాయీస్తో చేసుకోవచ్చు ఆ పని, అప్పుడు ఎంప్లాయ్మెంట్ తక్కువ అవుతుంది. ఇన్కేస్ డిమాండ్ ఎక్కువ ఉంది అనుకో, 200 ఎంప్లాయీస్ కావాలి. నెక్స్ట్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ కావాలి. సో ఇవన్నీ ఎఫెక్ట్ అనమాట. కెన్ వ్యారీ ఇన్ డ్యూరేషన్ అండ్ ఇంటెన్సిటీ. సో ఆ టైంని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కాస్ట్ బై ఫ్యాక్టర్స్ లైక్ డిమాండ్ సప్లై, డిమాండ్ సప్లై మీద ఉంటుంది. ఓకే, రైట్? నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిజినెస్ సైకిల్. సో మనం బిజినెస్ సైకిల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ఇట్ హెల్ప్స్ బిజినెస్ ప్లాన్, ప్రొడక్షన్, ఇన్వెంటరీ. మనం గూడ్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఎంత గూడ్స్ తెచ్చుకోవాలి, సో ఎప్పుడు హైయెస్ట్ ఇన్కమ్ వస్తుంది అప్పుడు మాత్రం తెచ్చుకోవాలి, ఆ పీరియడ్లో మాత్రం తెచ్చుకోవాలి, ఆ టైంలో మాత్రం తెచ్చుకోవాలి అని చెప్పేసి అది అసిస్ట్ గవర్నమెంట్స్ ఇన్ పాలసీ మేకింగ్. ఒకటే కాకుండా అవి గవర్నమెంట్స్ కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇన్వెస్టర్స్ లైక్ ఆర్గనైజర్స్. ఓకే, ఎయిడ్స్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్, రైట్? సో నెక్స్ట్ టాపిక్ ఇస్ ఫ్యూచర్స్ అండ్ ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్. ఇప్పటిదాకా మనం బిజినెస్ సైకిల్ గురించి చూసుకున్నాము, బిజినెస్ సైకిల్ ఏం చెప్తూ చూసుకున్నాము. బట్ ఇప్పుడు దాని ఫ్యూచర్స్ ఏంటిది అండ్ ఫేజెస్ ఏంటి, మనం ఆల్రెడీ ఫేజెస్ చూసుకున్నాం ఇక్కడ, దీస్ ఆర్ ద ఫేజెస్ అని చెప్పేసి కొంచెం డెప్త్గా అనమాట. ఓకే, రైట్? ఫ్యూచర్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్ అంటే సైక్లిక్ నేచర్. ఎలా ఉంటుంది బిజినెస్ సైకిల్? సైక్లిక్ నేచర్ అండ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఎకనామిక్ యాక్టివిటీ. 4 డిస్టింక్ట్ ఫేజెస్ ఏంటి అంటే ఎక్స్పాన్షన్, పీక్, కాంట్రాక్షన్, త్రో ఫేజెస్. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ప్రీవియస్ టాపిక్ చూసుకున్నాం కాబట్టి. ఓకే, వైడ్ స్ప్రెడ్ ఇంపాక్ట్ అని అంటే ఎఫెక్ట్స్ వేరియస్ సెక్టార్స్ లైక్ ఎలా అంటే ఇండస్ట్రీ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ట్రేడింగ్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇది ఎక్కడ డిమాండ్ సప్లై, ఒక డిమాండ్ బట్టి ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. టైం లాగ్, ద ఫేజెస్ మే లాస్ట్ ఫర్ డిఫరెంట్ డ్యూరేషన్స్, లైక్ కొన్ని ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు అనమాట ఫేజ్ అనేది. అంటే ఇప్పుడు నాకు ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడు నా రెస్టారెంట్ అనేది 1 సంవత్సరం దాకా నడుస్తలేదు అసలు, మేబీ 1 year ఉండొచ్చు, 2 years వరకు లాస్ట్లోనే ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ చేంజ్ అలా అనమాట. ఓకే, టైం ల్యాగ్. నెక్స్ట్ ఇర్రెగ్యులారిటీ, డ్యూరేషన్ అండ్ సెవెరిటీ వేర్ డ్యూ టు కొన్ని ఫ్యాక్టర్స్. ఎందుకు నడుస్తుంది అంటే నువ్వు సమ్ టైమ్స్ లైక్ ఇప్పుడు సండే రోజు పక్కా ఓపెన్ చేసుకోవాలి, నువ్వు సండేనే ఓపెన్ చేయలేకపోతున్నావు, ఆర్ వీక్లో 2 days మాత్రమే ఓపెన్ చేస్తున్నావు, లైక్ అలా కొన్ని ఫ్యాక్టర్స్ అనమాట. నువ్వు క్వాలిటీ సరిగ్గా లేదు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని అది ఉంటుంది అనమాట, అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇంపాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రైసెస్. ఎంప్లాయ్మెంట్ రైజెస్ డ్యూరింగ్ ఎక్స్పాన్షన్ అండ్ ఫాస్ట్ డ్యూరింగ్ రెసిజన్. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అంటే మనకు ఎక్కువ వర్కర్స్ కూడా ఎక్స్పాండ్ అంటే ఎంప్లాయ్మెంట్ని ఇంక్రీజ్ చేసుకుంటాం, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంక్రీజ్ అవుతారు. రెసిజన్ అంటే మొత్తం డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు ఎంప్లాయీస్ తక్కువ అయిపోతారు, మనం చేస్తాం అలా అనమాట. ఓకే, ఫేజెస్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఫేజ్, పీక్, కాంట్రాక్షన్ అంటే రెసిజన్ అండ్ డ్రాప్ అంటే డిప్రెషన్. ఇవి మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇది కంక్లూజన్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్. సో ఇక్కడ
బిజినెస్ ఎకనామిక్స్ యొక్క నేచర్ ఏంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అది ఎలా ఉంటుందో చూసుకున్నాం. రైట్. నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ డెఫినేషన్. బిజినెస్ ఎకనామిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ దట్ అప్లైస్ ఎకనామిక్ థియరీస్, కాన్సెప్ట్స్ అండ్ టూల్స్ టు బిజినెస్ డెసిషన్ మేకింగ్. సో సింపుల్గా బిజినెస్ ఎకనామిక్స్ ఎంత ఏంటంటే మనము ఒక బిజినెస్ ప్రాపర్గా రన్ చేయాలంటే ఏ కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవాలి అంటే ప్రొడక్షన్లో కానీ, ప్రైజింగ్లో కానీ, కాస్టింగ్లో కానీ, లైక్ ఆ థియరీస్ అనమాట, థియరీ ఆఫ్ ఎకనామిక్స్. ఓకే. దీని క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే మైక్రో ఎకనామిక్ ఫోకస్ అండ్ మైక్రో ఎకనామిక్స్ అంటే ఇండివిజువల్ అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రాక్టికల్ అప్లికేషన్. ప్రాక్టికల్గా హెల్ప్స్ ఇన్ సాల్వింగ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ అంటే మన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దాన్ని సాల్వ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇంటర్ డిసిప్లినరీ కంబైన్స్ ఎకనామిక్స్ విత్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే. రైట్. స్టాటిస్టిక్స్ అని అంటే ఏ రోజు ఎంత అవుతుంది, ఎప్పుడు ఏ మంత్లో ఎక్కువ ప్రొడక్షన్ ఉంది, ఏ మంత్లో ఎక్కువ వేస్ట్ అయింది, అలా అనమాట. ఓకే. నెక్స్ట్ నార్మేటివ్ అండ్ పాజిటివ్ ప్రొవైడ్స్ బోత్ డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అండ్ ప్రిస్క్రిప్టివ్ అడ్వైస్. సో డిస్క్రిప్టివ్ అనాలిసిస్ అంటే డిస్క్రిప్ట్ కంప్లీట్గా చెప్తుంది, ప్రిస్క్రిప్టివ్ అంటే నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలని చెప్తుంది. ఓకే. డిసిజన్ ఓరియంటెడ్ డిసిజన్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట, లైక్ ప్రైజింగ్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అంటే డిమాండ్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్, కాస్ట్ అండ్ ప్రొడక్షన్ అనాలిసిస్. డిమాండ్ అనాలిసిస్ అంటే మనం మార్కెట్లో డిమాండ్ ఎంత అనలైజ్ చేసుకొని ఆ ఫోర్కాస్ట్ చేసుకుంటాం. ఓకే. రైట్. అంత కావాల్సిన ప్రొడక్షన్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఓకే. రైట్. కాస్ట్ అండ్ ప్రొడక్షన్ అనాలిసిస్ ఇది మళ్ళీ సేమ్. సో మొత్తం ఏంటంటే మార్కెట్ అనాలిసిస్. ఓకే. మళ్ళీ పాయింట్స్ చెప్తలేను ఎందుకనంటే సో కంప్లీట్గా మార్కెట్ అనాలిసిస్ చేసి మనకి ఏమొస్తుంది, ఏది డిమాండ్ ఉంది, సో నెక్స్ట్ ఎంత ప్రొడక్షన్ తీసుకోవాలి, సో దానికి ఎంత కాస్ట్ ఇచ్చుకోవాలి, ఎంత ప్రైజింగ్ ఇచ్చుకోవాలి, ఎంత ప్రైజింగ్ ఇచ్చుకోవాలి, కస్టమర్స్ ఎవరు వస్తారు అండ్ ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇవన్నీ అనమాట. లైక్ కస్టమర్స్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ మేనేజ్మెంట్, డిసిజన్ మేనేజ్మెంట్ అండ్ ప్రాఫిట్ మేనేజ్మెంట్. రైట్. నెక్స్ట్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అంటే లైక్ మన రిసోర్సెస్ని మనం ఇన్వెస్ట్మెంట్. రైట్. అలా ఇవన్నీ అనమాట. రిస్క్ కూడా ఇన్ కేసు మనం పెట్టింది సక్సెస్ కాలేదనుకో రిస్క్ వస్తుంది, మనం రిస్క్ మేనేజ్మెంట్ తీసుకోవాలి. ఏం కాదు నెక్స్ట్ టైం బెటర్ లెక్క అని చెప్పేసి మనం నెక్స్ట్ కొత్తగా ఉంటుంది ట్రై చేస్తూ ఉండాలి. రైట్. ఓకే. నెక్స్ట్ దీని ఇంపార్టెన్స్ చూసుకుంటే ఇట్ హెల్ప్స్ మేనేజర్స్ మేక్ రేషనల్ అండ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్, ప్రొవైడ్స్ టూల్స్ టు ఫోర్కాస్ట్ డిమాండ్ అండ్ కాస్ట్. ఇది. రైట్. నెక్స్ట్ టాపిక్ ఇస్ ద రోల్ ఆఫ్ బిజినెస్ ఎకానమిస్ట్. సో ఇప్పుడు ఎకానమిస్ట్ అంటే ఎవరు? ద పర్సన్ హూ గివ్స్ అనాలిసిస్ అబౌట్ ద బిజినెస్ ఎకానమీ. ఒక బిజినెస్ ఎకానమీ గురించి ఒక కంప్లీట్ అనాలిసిస్ ఇచ్చేది ఒక పర్సన్. దాన్ని మనం ఏమంటాం అంటే ఎకానమిస్ట్ అంటాం. ఓకే. సో సింపుల్. ఎ బిజినెస్ ఎకానమిస్ట్ అప్లైస్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అండ్ అనాలిసిస్ టు హెల్ప్ బిజినెసెస్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్. సో ఇక్కడ బిజినెస్ ఎకానమిస్ట్ ఏం చేస్తారంటే కంప్లీట్గా ఒక బిజినెస్ ఎకానమీ ఎలా రన్ అవుతుంది అనలైజ్ చేసి ఆ బిజినెసెస్కి హెల్ప్ చేస్తారు అనమాట. ఓకే. డిజైన్ చేస్తారు అనమాట. సో ఎక్కడ ఇంపార్టెంట్ అని అంటే ఈ బిజినెస్ ఎకానమిస్ట్ ప్లేస్ ఏ కీ రోల్ ఇన్ ఫోర్కాస్టింగ్, ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. ఫోర్కాస్టింగ్ అని అంటే మనం ఎంత తీసుకోవాలి అని చెప్పేసి. నెక్స్ట్ ఫోర్కాస్టింగ్ అంటే లైక్ ముందు ఫ్యూచర్లో మనం ఏమవుతుంది దీని గురించి, ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా లేదా, మన పడిపోతుందా, లాస్ వస్తుందా అని చెప్పి చెప్తారు అనమాట. ప్లానింగ్. నెక్స్ట్ సో దీన్ని మనం ఏదైనా కంటిన్యూ చేసుకోవాలన్నా, ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలన్నా ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఇస్తారు అనమాట, స్ట్రాటజీ కూడా ఇస్తారు. రైట్. నెక్స్ట్ టూల్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఎకానమిస్ట్. సో ఇక్కడ బిజినెస్ ఎకానమిస్ట్ గురించి ఇంపార్టెన్స్ ఏంటో చూసుకున్నాం. సో ఏంటి మళ్ళీ ఇవే. ఓకే. ఫోర్కాస్టింగ్, డిమాండ్ ఫోర్కాస్టింగ్ ప్రెడిక్ట్స్ ద ఫ్యూచర్ డిమాండ్ ఫర్ ప్రొడక్ట్స్, ఫ్యూచర్లో ఎలా ఉంటుందని చెప్పిస్తుంది. నెక్స్ట్ కాస్ట్ అనాలిసిస్. మనకి ఇప్పుడు కాస్ట్ ఇప్పుడు ఎంత ఉన్నది కదా, నెక్స్ట్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అలా అనమాట. నెక్స్ట్ ప్రైజింగ్ డిసిజన్స్. సో ఇప్పుడు మనం తక్కువ ప్రైస్ స్టార్ట్ చేసినాం, మధ్యలో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అవన్నీ చెప్తుంది అనమాట. ప్రాఫిట్ ప్లానింగ్ అని అంటే మ్యాక్సిమం ప్రాఫిట్స్ అకార్డింగ్ టు దట్ కాస్ట్, మనం ఎంత కాస్ట్ వస్తే మనం ఎంత ప్రాఫిట్ వస్తుంది దాన్ని బేస్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మార్కెట్ అనాలిసిస్ అంటే మార్కెట్లో ఏం ట్రెండ్ ఉన్నది, ఏ గూడ్స్ మనం ప్రొడ్యూస్ చేసుకుంటే మన బిజినెస్ అనేది రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. రైట్. రిస్క్ అసెస్మెంట్. సో ఇప్పుడు రిస్క్స్ వచ్చినప్పుడు సపోజ్ ఒక 1 year దాకా నడుస్తుంది సరిగ్గా, అప్పుడు మనం ఎట్లా దీని నుంచి ఓవర్కమ్ కావాలి అని చెప్పేసి ప్లాన్ స్ట్రాటజీ చేస్తారు అనమాట. నెక్స్ట్ పాలసీ అడ్వైజరీ. అదొకటి కాకుండా మనం కొన్ని గవర్నమెంట్ పాలసీస్ ఉంటాయి కదా, ఏ కైండ్ ఆఫ్ పాలసీస్ తీసుకుంటే మంచిది అలా. నెక్స్ట్ రిసోర్సెస్ అలొకేషన్. సజెస్ట్ ఎఫిషియంట్ అలొకేషన్ ఫర్ లైక్ క్యాపిటల్, లేబర్, మెటీరియల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా మంచిగా వచ్చేలాగా అనమాట మన డిమాండ్లో, మన కాస్ట్లో. ఓకే. రైట్. బిజినెస్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ. అదొకటే కాకుండా మనం పర్ఫెక్ట్గా బిజినెస్ ప్లాన్ చేసుకోవచ్చు, స్టార్ట్అప్ కావచ్చు, ఆల్రెడీ నడుస్తున్న బిజినెస్ కావచ్చు. ఓకే. ఇంపార్టెన్స్ వచ్చేసి ఇట్ ఎనేబుల్స్ బిజినెసెస్ టు అడాప్ట్ మార్కెట్ చేంజెస్. అంటే అకార్డింగ్ టు ద మార్కెట్ మనం వెళ్ళిపోవాలని చెప్తుంది. డిసిజన్ తీసుకోవచ్చు అనమాట. రెడ్యూసింగ్ అన్సర్టెనిటీస్ అంటే ప్రాబ్లమ్స్ ఏం జరగవు అనమాట. రైట్. ఓకే. ఇదనమాట. నెక్స్ట్ మల్టీ డిసిప్లినరీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఎకానమిక్స్. డిసిప్లినరీ అంటే పర్ఫెక్ట్ డిసిప్లిన్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు డిసిప్లిన్ సపోజ్ ఎలా అంటే నాకు ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, నేను పర్ఫెక్ట్ డిసిప్లిన్తో ఏమవుతుంది, లేకపోతే నేను ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేకపోతా, నాకు ఇప్పుడు లాస్ వచ్చింది, లాస్ రాగా నేను ఏం చేస్తాను, దాన్ని క్లోజ్ చేస్తున్నా బిజినెస్ని. అలా చేయకూడదు, టైం ఇచ్చాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి, దాన్ని మనం డిసిప్లిన్ అంటాం. ఓకే. బిజినెస్ ఎకానమిక్స్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ఎకానమిక్స్ ఎలోన్
ఓకే, ఇట్ ఇంటిగ్రేట్స్ నాలెడ్జ్ ఫ్రమ్ సెవరల్ డిసిప్లిన్స్ టు సాల్వ్ కాంప్లెక్స్ బిజినెస్ ప్రాబ్లమ్స్. సో నేను చెప్పిన టాపిక్ ఉంది ఇక్కడ. సో మనకు బిజినెస్లో అంటే సింపుల్ కాదు, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, రైట్. సో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మనం ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేస్తున్నాం అనేది మల్టీ డిసిప్లినరీ. ఓకేనా, ఎకనామిక్స్ ఒకటే కాదు, దీంట్లో మల్టీ డిసిప్లినరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కావచ్చు, రిస్క్ మేనేజ్మెంట్ కావచ్చు, ఎంప్లాయ్ మేనేజ్మెంట్ కావచ్చు, క్యాపిటల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ అనమాట డెసిజన్ మేనేజ్మెంట్ ఆల్సో. ఓకే, ఇట్ కంబైన్స్ కాన్సెప్ట్ అండ్ టెక్నిక్స్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ టు సపోర్ట్ బిజినెస్ డిసిజన్ మేకింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ డిసిప్లిన్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ అని అంటే సింపుల్గా, సో ఎక్కడెక్కడ మనం ఇది ఇంపార్టెంట్ అని అంటే ఎకనామిక్స్లో, స్టాటిస్టిక్స్లో, అకౌంటింగ్లో, సో ఇవన్నీ మనకు తెలుస్తాయి అనమాట. ఓకే, డిసిప్లిన్స్లో. సో ఎకనామిక్స్ అని అంటే మనకు ఇప్పుడు మన డిమాండ్ ఏంది, మన సప్లై ఎంత, మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాం గూడ్స్, మార్కెట్లో ఎంత పోతుంది అని చెప్పేసి అన్నీ తెలుస్తాయి అనమాట ఎకనామిక్స్ అంటే. స్టాటిస్టిక్స్ అంటే కూడా అదే అనాలిసిస్, లైక్ ఇప్పుడు మనం ఈ రోజు ఎంత ఉన్నది, సో ఓకే మనం ఇప్పుడు ఈ కొత్త ప్రొడక్ట్స్ చేసుకున్నాము, కొత్త ప్రొడక్ట్స్ అనేవి ఫ్యూచర్లో ఎలా ఉంటాయి, ఫ్యూచర్లో డిమాండ్ ఎలా ఉంటుంది, ఫోర్కాస్టింగ్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అకౌంటింగ్ అని అంటే రైట్, ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఎంత డిమాండ్ వస్తుంది, అండ్ ఎంత ప్రొడక్ట్స్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, ఎంత సర్వీసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది, అకౌంటింగ్ అనమాట. మ్యాథమెటిక్స్ అంటే సపోర్ట్స్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, లైక్ ఎంత క్వాంటిటీ తెచ్చుకోవాలి, ఎంత క్వాంటిటీ వేస్ట్ అవుతుంది, మనం ఎంత తక్కువ చేసుకోవాలి, లేదు ఎంత క్వాంటిటీ మనం ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలా. ఫైనాన్స్ అసిస్టెంట్ క్యాపిటల్, ఫైనాన్స్ అంటే మనీ, క్యాపిటల్ తెచ్చుకోవడం అంటే లైక్ గెటింగ్ లోన్స్ కావచ్చు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కావచ్చు, అలా సబ్సిడీస్ కావచ్చు, అలా. మార్కెటింగ్ అని అంటే మన దాన్ని మనము ఇంప్రూవ్ చేసుకోమంటారు, లైక్ బ్రాండ్ క్రియేటింగ్ అంటాం కదా, మార్కెటింగ్ లైక్ యాడ్స్ అనమాట. ఓకే, అది కూడా. సో మేనేజ్మెంట్ కూడా అప్లైస్ ఎకనామిక్ ఇన్సైట్స్ ఫర్ స్ట్రాటజిక్ ప్లానింగ్. ఇది సైకాలజీ అంటే లైక్ ఇప్పుడు సైకాలజీ అంటే ఏంటి, ఇప్పుడు కస్టమర్స్ ఈ ప్రోడక్ట్ని కస్టమర్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, అండ్ ఇప్పుడు కొంతమంది ఒక ప్రోడక్ట్ ఉంటే దాని పక్కన ఇంకో ప్రోడక్ట్ ఉంటే దాన్ని కంబైన్గా తీసుకుంటారు అనమాట. ఓకే, అలా ఇప్పుడు మనం చాక్లెట్ తీసుకుంటే ఇంకోటి తీసుకుంటాం, ఓకే ఇప్పుడు ఓట్స్ తీసుకుంటే మనం తీసుకుంటాం, పీనట్ బటర్ తీసుకుంటాం, అట్లా, రైట్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ప్రొవైడ్స్ ఏ హాలిస్టిక్ వ్యూ ఆఫ్ బిజినెస్ ప్రాబ్లమ్స్. సో ఇక సింపుల్గా మనం బిజినెస్ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సొల్యూషన్ ఇస్తుంది అనమాట. అక్యురసీ ఆఫ్ అనాలిసిస్, ఫోర్కాస్ట్ అంటే మన ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి కంప్లీట్ అనలైజేషన్ ఇస్తుంది అనమాట. డెసిషన్ మేకింగ్లో కూడా హెల్ప్ చేసుకుంటుంది. ఓకే, ఇవి స్ట్రాటజీస్ కూడా. So this is about the multidisciplinary nature of business economics, and this is about the first unit of BFA ILC. I hope you understood very simply and clearly, and మీకు వేరే యూనిట్స్ చేయాలంటే ప్లీజ్ టు కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఎంత వీలైతే అంత మన ఫ్రెండ్స్కి హెల్ప్ చేయండి, అంటే షేర్ చేయండి వీడియోస్, ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది కదా. సో హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో, అండ్ నోట్స్ లింక్ ఈజ్ ఇన్ ద డిస్క్రిప్షన్. Go check it out and get from that. And thanks for watching our video.